హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఇవాళ మనం శబ్దవేది సిరీస్లో 6వ పార్ట్ చెప్పుకుందాం. ఇంతకు ముందు పార్ట్లో విజయవర్మ, పానయ్య సన్యాసి వేషాలు ధరించి భీమవర్మ నివాస భవనానికి వెళ్తారు. అక్కడ కరుణను కబంధవర్మ అనే ఒక వృద్ధుడికి ఇచ్చి వివాహం చేయబోతున్నారని తెలుసుకుంటారు. చండీదాసుకు అతడి అనుచరుడి ద్వారా ఈ వార్తను పంపి పెండ్లివారితో పాటు రహస్యంగా అడవిలోని దేవాలయానికి బయలుదేరతారు. ఆ తర్వాత అరగంట సేపటికల్లా పెళ్లివారు అడవిలోని దేవాలయానికి చేరారు. పెళ్లికి పౌరోహిత్యం వహించేది భీమవర్మ ప్రాణమిత్రుడైన సోమశర్మ అనే సంగతి అప్పటికి కానీ విజయవర్మకు తెలిసింది కాదు. తోటి సామంతులతో కలిసి వినోదంగా మాట్లాడుతూ భీమవర్మ మంచి ఉత్సాహంలో ఉన్నాడు. తను విజయవర్మను, శబ్దవేదిని కూడా కన్నుగప్పి కరుణకు వివాహం విజయవంతంగా చేయబోతున్నానని అనుకుంటున్నాడు. దేవాలయంలో నుంచి సోమశర్మ బయటికి వచ్చి వధూవరులను సమీపించాడు. చెప్పలేని విచారంతో వంచిన తల ఎత్తకుండా ఉన్న కరుణను, ఆ పక్కనే ఉన్న వృద్ధ కబంధవర్మను దీవించాడు. ఆ నిమిషంలో ఇక బలవంతపు పెళ్లి తప్పదేమో అనిపించింది విజయవర్మకి. సోమశర్మ ముందు నడవగా వధూవరులు అతన్ని అనుసరించారు. ఒక్కసారి అడవి ప్రతిధ్వనించేలాగా మంగళతూర్యారావాలు మోగాయి. అదే సమయంలో దేవాలయం చుట్టుపక్కలనున్న గుబురు చెట్ల నుంచి ఒకేసారి 2 బాణాలు రివ్వుమంటూ వచ్చి ఒకటి సోమశర్మ భుజంలోనూ, రెండవది కబంధవర్మ గుండెల్లోనూ గుచ్చుకుపోయాయి. జనంలో హాహాకారాలు బయలుదేరాయి. శబ్దవేది, శబ్దవేది, వెతకండి చెట్లలో అని భీమవర్మ కేకలు పెట్టాడు. గుండెల్లో అంబుగుచ్చుకున్న కబంధవర్మ తీరని బాధతో పెద్ద కేక పెట్టి వెల్లకిలాపడి ప్రాణం వదిలాడు. సోమశర్మ మాత్రం భుజంలో గుచ్చుకున్న బాణాన్ని చేత్తో లాగి అవతలికి విసిరేస్తూ, ఈ దురంతం శబ్దవేదిది కానే కాదు, విజయవర్మది. వాడు ఈ చుట్టుపక్కలే ఉంటాడు, వెతకండి అని గర్జించాడు. భీమవర్మ భటులు కొందరు పెళ్లి చూసేందుకు వచ్చిన ప్రజలందరినీ చుట్టుముట్టారు. మరికొందరు దేవాలయం చుట్టుపక్కల ఉన్న పొదలను, అడవి ప్రాంతాన్ని గాలించసాగారు. విజయవర్మకి ఒక పక్కన సంతోషం, మరో పక్కన విపరీతమైన భయం పట్టుకుంది. ఏదో ఒక విధంగా వృద్ధ కబంధవర్మను చంపడంతో కరుణకు బలవంతపు పెళ్లి తప్పింది. కానీ చుట్టుముట్టి మనిషిని పరీక్షించి చూస్తున్న భీమవర్మ భటుల నుంచి తాను పానయ్య బయటపడడం ఎలా? ఇది ఒక పెద్ద సమస్య అయి కూర్చుంది. ఏం పానయ్య, మనకిప్పుడు ఏంటి దారి అంటూ ఆత్రంగా ప్రశ్నించాడు విజయవర్మ. రా దారి అని విస్తుపోయాడు పానయ్య. అతనికి పుట్టి మునిగిందిరా అనిపించింది. చివరికి బిత్తరపోయి అటు ఇటు చూస్తూ, జై శ్రీరామ్, అదే మనకు దారి. ప్రాణాలుంటే బతుకు మార్గం, చస్తే ముక్తి మార్గం అన్నాడు. జై శ్రీరామ్ అన్నాడు విజయవర్మ అంతకంటే చేసేదేమీ లేదనుకుంటూ. జై శ్రీరామ్, హరహర హరహర. పానయ్య ఈ హరహరలు ముగించకముందే సోమశర్మ 10 మంది భట్టులతో వచ్చి అతని ముందు నిలబడ్డాడు. ఎవరి జై శ్రీరామ్ గాళ్ళు అని గుడ్లురుమాడు. మేము 60 హిమాలయాల్లో 60 ఏళ్ల తపస్సు చేసి అనబోతుంటే 60 ఏళ్ల తపస్సా? నిండా మీకు 30 ఏళ్ళైనా లేవుగా, బంధించండి వీళ్ళని అని ఆజ్ఞాపించాడు సోమశర్మ. తపస్సు 60 ఏళ్ళు కాదు, 20, 10 అని పానయ్య తడబడుతూ చెప్పబోతున్నాడు. బంధించండి వీళ్ళని, దొంగ సన్యాసులు అని గద్దించాడు సోమశర్మ. వెంటనే భటులు విజయవర్మకు, పానయ్యకు అరదండాలు తగిలించారు. అరదండాలు అంటే సంకెళ్ళు చేతికి పడడంతో అంతా ముగిసిపోయిందని అనిపించింది విజయవర్మకి. ఇప్పుడు కాకపోతే ఇంకాసేపటికైనా తనెవరో సోమశర్మ, భీమవర్మ గ్రహించగలరు. తర్వాత జరగబోయేది ఏంటో స్పష్టంగా తెలుస్తూనే ఉంది. తనకు పానయ్యకు కూడా ఉరిశిక్ష పడబోతుంది అని తనకి అనిపించింది. విజయవర్మ ఈ విధంగా ఆలోచిస్తున్నంతలో అక్కడికి భీమవర్మ మరికొందరు కోసల్పూరు సర్దారులతో కలిసి వచ్చాడు. అతని ముఖాన కత్తివాటుకు నెత్తురు చుక్కలేదు. అంతా సక్రమంగా సవ్యంగా జరిగిపోతున్న సమయానికి ఇలాంటి అవతరం రావడం అతనికి పట్టరాని కోపాన్ని రప్పించింది. సోమవర్మ విజయవర్మను, పానయ్యను చూపుతూ, వీళ్ళు దొంగ సన్యాసులు, బహుశా చండీదాసు ముఠా వాళ్ళై ఉంటారు అన్నాడు భీమవర్మతో. భీమవర్మ విజయవర్మను సమీపించి నఖశిఖ పర్యంతం నిప్పులు చెరిగే నేత్రాలతో పరికించి చూశాడు. ఆ తర్వాత హఠాత్తుగా ఏదో తెలుసుకున్న వాడిలా విజయవర్మ గెడ్డం పట్టుకొని గుంజాడు. గుంజేసరికల్లా ఆశ్చర్యం కలిగించేట్టుగా అతికించుకున్న విజయవర్మ గడ్డం
గభీమని భీమవర్మ చేతిలోకి వచ్చేసింది. హహహ అంటూ భావగర్భితంగా నవ్వాడు భీమవర్మ. ఆ తర్వాత సోమకేశ్ వైపు తిరిగి, వీళ్ళు చండీదాస్ ముఠా అనేగా నీ అభిప్రాయం అన్నాడు. అవును, తెలుస్తూనే ఉంది. ఆ దొంగ గెడ్డం, దొంగ చూపులు. విజయవర్మ ఎందుకు కాకూడదు అంటూ పెద్ద పెట్టున నవ్వాడు భీమవర్మ. అవునా విజయ అంటూ విజయవర్మ భుజం తట్టాడు. సోమశర్మ ఆ మాటలతో కంపించిపోయాడు. చుట్టూ ఉన్న కోసల్పూర్ సర్దారులు ఆశ్చర్యంతో కళ్ళప్పగించి చూస్తున్నారు. విజయవర్మ మాత్రం తొణక్కుండా, అవును, నేను విజయవర్మని, నీకు ఆ సోమశర్మగాడికి కూడా బద్ధశత్రువుని అన్నాడు. బోనులో చిక్కక ముందు నువ్వు భద్రశత్రువి, కానీ ఇప్పుడు సరే, నీ పక్కనున్న ఈ మునీశ్వరుడెవరు అన్నాడు భీమవర్మ వేళాకోళంగా. అతడు నా కుడిభుజం, పడవల పానయ్య. ఓహో, పడవల పానయ్య గారా అంటూ భీమవర్మ పెద్దగా నవ్వాడు. చుట్టూ ఉన్న వాళ్ళు కూడా పొట్ట చెక్కలయ్యేలా నవ్వసాగారు. భీమవర్మ కుడి చేత్తో అందరినీ వారించి ఎడం చేత్తో పానయ్య గెడ్డం పట్టుకొని గుంజుతూ, పడవల పానయ్య గారు, ఆ వ్యాపారంలో కన్నా ఈ వ్యాపారంలో గిట్టుబాటు ఎక్కువగా ఉందని భావించారన్నమాట అన్నాడు వేళాకోళంగా. ఈ మాటలతో తిరిగి అక్కడికి చేరిన వారందరూ పెద్దగా నవ్వారు. పానయ్యకు ఆ సమయంలో ప్రాణభీతి అనేదే గుర్తు లేకుండా పోయింది. కోపంతో పళ్ళు పట్టపట్టా కొరుకుతూ ఇలా అన్నాడు, మేం బోనులో చెక్కవచ్చు, కానీ మిమ్మల్ని బోనులో చిక్కించుకునేందుకు తయారుగా ఉన్న చండీదాసును మట్టుకు మర్చిపోకండి. అభయవర్మను చిత్రవధ చేసిన హంతకులను అతని పుత్రుడు విజయవర్మ హతమార్చలేకపోతే చండీదాసు ఆ పని ముగించగలడు సుమండి అన్నాడు. పానయ్య పరుషంగా అన్న ఈ వాక్యాలు భీమవర్మతో పాటు అతని అనుచరులను కూడా నిర్విణ్ణులను చేశాయి. నిశ్చేష్టుడయ్యాడు సోమశర్మ. అతని నోట మాట రాలేదు. ఆపాద మస్తకం గాలితాకుడు తిన్న గరికపోచలాగా ఊగిసలాడిపోతున్నాడు. భీమవర్మ ఒక్క క్షణం పాటు తలవంచుకుపోయాడు. ఏదో ఒక నిర్ణయం తక్షణమే చేయవలసి ఉందని, విజయవర్మను ఇక ప్రాణాలతో ఉండనివ్వకూడదని అతను నిశ్చయించుకున్నాడు. నలుగురు రాజులు చేరిన చోట న్యాయం చరిస్తుందని న్యాయశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. దీనికి అందరూ అంగీకరిస్తారా అని అరిచాడు భీమవర్మ. అంగీకరిస్తున్నాం అంటూ సర్దారులు అందరూ ఏకకంఠంతో పలికారు. అప్పటికి సోమశర్మ తేరుకొని ఇలా ప్రారంభించాడు. వీళ్ళని శత్రు సైనికులుగా పరిగణించవలసిన అవసరం లేదు. హంతకులు, సామాన్య హంతకులు, ధర్మశాస్త్రాలు కూడా అని ఏదో చెప్పబోతూ ఉండగా సోమశర్మ ఆగు అంటూ భీమవర్మ అతని మాటలకు అడ్డు వచ్చాడు. వీళ్ళు హంతకుల కన్నా నీచులు. ఆధ్యాత్మిక పరులైన యతీశ్వరులకు కూడా వీళ్ళు దొంగ వేషాలతో అవమానం కలిగించారు. పవిత్రమైన దేవాలయ ప్రాంగణాన్ని రక్తసిక్తం చేశారు. పెళ్లి బట్టలతో ఉన్న కబంధవర్మను అని ఏదో చెప్పబోతూ ఉండగా, వీళ్లకు మరణశిక్ష విధించేందుకు వీటిలో ఏ ఒక్క నేరమైనా సరిపోతుంది అన్నాడు సోమశర్మ కోపం పట్టలేక. అయితే వీళ్లకు మరణశిక్ష విధించాను. గొంతుకు ఉచ్చు బిగించి ప్రాణం పోయే వరకు చెట్టుకు వేలాడదీయడం ద్వారా ఆ శిక్షను అమలు జరపాలి. ఏం, అందరికీ సమ్మతమేనా అంటూ భీమవర్మ చుట్టూ చూశాడు. సమ్మతమే, మాకందరికీ సమ్మతమే అంటూ సర్దారులందరూ ఏకకంఠంతో పలికారు. కానీ ఆ సమయంలో కంచులాంటి ధ్వనితో ఈ వాక్యాలు వినిపించాయి. దేవపూర్ జమీందారును నేను, మీరంతా కేవలం నా అతిథులు మాత్రమే. నా అనుమతి లేకుండా ఇక్కడ న్యాయ విచారణ జరిగేందుకు వీల్లేదు అని ఎవరో అన్నారు. భీమశర్మ, సోమశర్మలతో పాటు అందరూ ఆ ధ్వని వచ్చిన వైపునకు తిరిగి చూశారు. దేవపురి జమీందారు 10 మంది సైనికులతో కలిసి రావడం అక్కడికి కనిపించింది. గౌరవ సూచకంగా అందరూ ఆయనకు అభివాదన చెప్పి ఆహ్వానించారు. దేవపూర్ జమీందారు రాకతో విజయవర్మ, పానయ్యలలో తిరిగి ధైర్యోత్సాహాలు కలిగాయి. నిజం ఆలోచిస్తే కబంధవర్మ హత్యకు కారణం తాము కాదు. తమను హంతకులని నిర్ణయించేందుకు ఏ న్యాయాధిపతికి సాధ్యం కాదు. మహా అయితే కబంధవర్మ హంతకులతో సంబంధం కలిగి ఉన్నారని మాత్రమే నేరం మోపడానికి వీలవుతుంది తమ మీద. దేవపూర్ జమీందారును చూసేసరికి భీమవర్మకు అరికాలి మంట నెత్తికెక్కింది. పానకంలో పుడకలాగా ఈడేంటి ఇలా తయారయ్యాడు అనుకున్నాడు. కానీ తన కత్తితో చేయగలిగింది ఏమీ లేదు. అంతా ఉపాయంతో సాధించవలసిందే. అందుకే ఇలా అన్నాడు. వీళ్ళిద్దరూ హంతకులు. పెళ్లి దుస్తులతో ఉన్న కబంధవర్మను హత్య చేశారు. వీళ్ళ దగ్గర కత్తులు, కటార్లు ఏవి ఉన్నట్టు లేవే అంటూ తన అనుమానాన్ని బయటపెట్టాడు దేవపూర్ జమీందారు. బాణంతో అతన్ని హత్య చేశారు. నేను కొద్దిలో బతికి బయటపడ్డాను.
ఈ మారువేషాలతో ఉండడమే వీళ్ళు హంతకులని తెలియపరుస్తోంది అన్నాడు సోమశర్మ. ఈ దేవపూర్ సంస్థానంలో మారువేషం వేసినంత మాత్రాన ఎవరినీ హంతకులుగా పరిగణించం. బాణం వేసి కబంధవర్మను హత్య చేశారని చెప్పేందుకు సాక్ష్యం ఉన్నట్టు లేదు. అంతా మేము న్యాయ విచారణ చేయగలం అన్నాడు దేవపూర్ జమీందారు. విజయవర్మను, పానయ్యను దేవపూర్ జమీందారు వెంటనున్న సైనికులు కైవసం చేసుకున్నారు. చేసేదేమీ లేక విస్తుపోయి చూస్తున్న భీమవర్మ అతని తోటి సర్దార్ల ముందే ఖైదీలను నడిపించుకుపోసాగాడు. భీమవర్మ ఇక ఉండబట్టలేక, దేవపూర్ సంస్థాన శాసనాలకు మేము బద్దులం, ఇక్కడ కేవలం అతిథులం మాత్రమే అన్న సంగతి మాకు కూడా తెలుసు. అవి కానీ కోసల్పూర్ ప్రభువుకు వ్యతిరేకి అయిన వాడిని మీరు సహించి వదలలేరు అని మేము నమ్ముతున్నాం అన్నాడు. ఈ మాటలతో దేవపూర్ జమీందారు టక్కున ఆగిపోయాడు. సాలోచనగా భీమవర్మను సమీపించి తగ్గు స్థాయిలో మంత్రాలు జరిపాడు. ఆ తర్వాత అతని దగ్గర నుంచి సెలవు తీసుకుంటూ, మనమంతా కోసల్పూర్ ప్రభువుల అనుచరులమే. బీసల్పూర్ ద్రోహులతో చేయి కలిపిన వాడెవడు ప్రాణాలతో నా దగ్గర నుంచి బయటపడలేడు. అలా అని మీ అందరికీ వాగ్దానం చేస్తున్నాను అన్నాడు. సోమశర్మ, భీమవర్మలు ఆ మాటలతో పరవశులయ్యారు. పానయ్యకు పై ప్రాణం పైనే పోయినట్టయింది. కాలే పెనం మీద నుంచి మండుతూ ఉన్న పొయ్యిలో పడినట్టుంది పరిస్థితి అనుకున్నాడు విజయవర్మ. కానీ విధికి తల ఒగ్గి గుండె బిగువుతో ఊరుకున్నాడు. దేవపూర్ జమీందారు సైనికులు ఖైదీలను ముందు నడవమన్నారు. ఆ అడవి ప్రాంతం దాటి పట్టణం సమీపించేసరికి విజయవర్మకు హఠాత్తుగా కరుణ గుర్తుకు వచ్చింది. కబంధవర్మ గుండెల్లో బాణం తగలగానే రేగిన గగ్గోలులో కరుణ ఏమైంది అని తను చూడనే లేకపోయాడు. కరుణ ఏమైనట్టు అని అడిగాడు పానయ్యను విజయవర్మ. ఏమైతేనే ముందు మన సంగతి ఆలోచించు అన్నాడు పానయ్య. నడవండి అంటూ దేవపూర్ జమీందారు సైనికులు వాళ్ళని గద్దించారు. మృత్యుముఖంలోకి సరాసరి నడుస్తున్నామనుకుంటూ పానయ్య, విజయవర్మలు భావించసాగారు. కొద్దిసేపటిలో వారు దేవపూర్ జమీందారి భవనానికి చేరుకున్నారు. ఇంతటితో ఈ భాగం ముగిసింది. నెక్స్ట్ పార్ట్ నేను రేపు ఇదే టైంకి అప్లోడ్ చేస్తాను. ఒకవేళ మీరు ఇంతకుముందు పాటలు వినాలనుకుంటే ఆ ప్లేలిస్ట్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ మీరు వినొచ్చు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.